ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ హవా నడుస్తుంది. ఎందుకంటే యువకుడు మన రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు అని చెప్పిండు, విజయవంతంగా చేస్తుండు. రాబోయే రోజుల్లో కూడా మంచి పనులు చేయడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి యూత్ ఎక్కువ అట్రాక్షన్ కాంగ్రెస్ పార్టీకే ఉండ్రు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ముగ్గురు వరిలో ఊరు ఎవరు గెలిస్తే బాగుంటుంది ప్రజలకు అని ఇక మన కేసీఆర్ మంచిగా అనిపిస్తుంది అన్న. కేసీఆర్ మంచిగా ఏం చేసిండు ఆయన? కేసీఆర్ జర వాటర్ గిటర్ కరెంట్ గిరెంట్ మంచిగా ఇచ్చిర్రు, మంచిగా ఉందన్న ఆయన ప్రభుత్వమే. ఎందుకన్నా బీజేపీ ఎందుకు గెలవాలనుకుంటారు? బీజేపీ ఎందుకు గెలవాలి అంటే బీజేపీ గెలిస్తే సెంటర్లో మనకు అన్ని విధాలా బాగుంటుంది. సో బీజేపీ తత్వం ఏంటంటే అందరినీ కలుపుకపోయే గుణం భారతీయ జనతా పార్టీలో ఉంటుంది. భారతీయ జనతా పార్టీ అంటే అందరినీ కలుపుకపోయి తత్వంగా మనందరినీ ఒకే విధంగా ఉంటుంది. మరి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు? నాకైతే కాంగ్రెస్ రావాలి. కాంగ్రెస్ రావాలనుకుంటారా? కాంగ్రెస్ ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పదవులనే ఉంది అధికారం వల్ల. ఇంకా వచ్చి అంటే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ రావాలి. కాంగ్రెస్ ఏంటంటే మనకి అన్ని సవలతు ఇస్తుంది, రేట్లు తగ్గిస్తుంది, అన్ని విధాలుగా తగ్గిస్తుంది అని నేను ఆశపడుతున్నాను. అంతే కాంగ్రెస్ రావాలనుకో. కాంగ్రెసే రావాలి. నమస్తే పెద్దనా. నమస్తే. ఏంది కథ? ఈ గోల ఏంది? ఎంపీ ఎలక్షన్లు అంట మళ్ళీ వచ్చినాయి. ఈ పండగ ఏందో, ఈ కథ ఏందో, గోల ఎట్టెట్టుంది, ఏం కథ, జనాలది ఏంది? ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ హవా నడుస్తుంది. ఎందుకంటే యువకుడు మన రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు అని చెప్పిండు, విజయవంతంగా చేస్తుండు. రాబోయే రోజుల్లో కూడా మంచి పనులు చేయడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి యూత్ ఎక్కువ అట్రాక్షన్ కాంగ్రెస్ పార్టీకే ఉండ్రు. ఇప్పుడు ఏమి లేదు. ఇక అట్లా బీఆర్ఎస్ వాళ్ళు అసలు కాంగ్రెస్కు ఏం తెలియదు, మొత్తం సర్వనాశనం, వాళ్ళ దేశాన్ని బాగుపరిచేది ఏమి లేదు అంటారు కదా. బీఆర్ఎస్ అనేది పార్టీ సమాప్తమైంది. ఎందుకంటే కేసీఆర్ కూడా ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి కూడా ఇప్పుడు 1 monthలో మొత్తం పనులు అయిపోవాలనేది మాట్లాడుతున్నాడు. అది కరెక్ట్ కాదు. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చేయలేని పనులు 3 నెలల్లో చేసిండు. అది కాంగ్రెస్ విజయం అన్నమాట. అది కాంగ్రెస్ వాళ్ళ వల్ల కాదు. మేము నీళ్లు తెచ్చినాం, నిధులు తెచ్చినాం, కరెంటు తెచ్చినాం, జనాలు ఇదో బోధింటే మా పుణ్యమైన అన్ని ఆయన కేసీఆర్ సార్ లెస్స మొత్తుకుంటున్నాడు. మరి ఈసారి మేమే గెలుస్తాం, ఆయన దుమ్ములో పోతాడు అంటున్నాడు కదా. అది కరెక్ట్ కాదు. 3 monthsలో మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. పనులు చేయవలసింది ఉంది, చేస్తారు. కానీ ఎమ్మటే నువ్వు 3 నెలలనే ఎలక్షన్ వచ్చింది, మళ్ళీ అన్నీ వచ్చింది, అంతలో నువ్వు ఏది చేయలే, దిగిపో. అది కరెక్ట్ మాట కాదు. రామారామ రోజు టీవీలలో ఒకటే గోల, ఆయన దగ్గర ఏమి లేదు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో ఒక్క సీటు కూడా రాదు కాంగ్రెస్ వాళ్ళకి. మొత్తం ఎక్స్పీరియన్స్ ఉండి అంత పెద్ద మనిషి ఉండి అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. 10 సంవత్సరాలు చేయలేం పని 2 నెలల్లో చేసిండు. మనం ఏం చేసిండు ఆయన రేవంత్ రెడ్డి? ఏం ఇంకా రుణాలు మాఫీ చేయలేదు, అది ఇది అంటారు కదా. రుణం మాఫీ కూడా ఇప్పుడు చేస్తా అంటుండు కదా. ఖచ్చితంగా అవుతుంది, చేస్తాడు. యువకులకు కూడా అవకాశం కల్పించాలి, జాబులు కూడా ఇస్తాడు, ఖచ్చితంగా అవుతుంది, చేస్తాడు. అది ప్రజల మీద నమ్మకం ఉంది. అట్లా ఆ నమ్మకంతో రేవంత్ రెడ్డికి ఓటు. రేవంత్ రెడ్డి గెలుస్తారు అంటారు. మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో కూడా రేవంత్ రెడ్డికి వస్తుంది అంటారు. 14 సీట్లు ఖచ్చితంగా, ఎంపీ సీట్లు ఖచ్చితంగా గెలవబోతుంది. 12 సీట్లు మాయే మొత్తం అంటున్నారు. టీఆర్ఎస్ పని అనేది క్లోజ్. వస్తే ఒక 3 సీట్లు బీజేపీకి వస్తుంది, రిమైనింగ్ కాంగ్రెస్. సెంటర్లో ఏది వస్తే బాగుంటుంది అంట పెద్ద మనిషి? సెంటర్లో రాహుల్ గాంధీ రావాలి ఒకసారి. నరేంద్ర మోడీ ఉండబట్టికే మన దేశం రక్షణ చాలా అభివృద్ధి చెందింది అంటారు కదా. నరేంద్ర మోడీ ఉంటేనే మన దేశం బాగుంటుంది అంటారు జనాలు. మరి ఎట్లా? నరేంద్ర మోడీ అనేది ఇప్పుడు చేసిండు, కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ యువకుడిని కోరుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ వస్తుందని అనుకోలే, కానీ పబ్లిక్ ఏం చేశారు? కాంగ్రెస్ గెలిపించారు. అది కూడా కేంద్రంలో కూడా అదే కాబోతుంది. ఖచ్చితంగా కేంద్రంలో కూడా కాంగ్రెస్ వస్తుంది. కేటీఆర్ గిట్ట జనాలు మేము తప్పు చేసినా మా జనాలకు తెలిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ ఒక్కరు కూడా ఓట్లు వేయరని అంటారు కదా. అదే మాట్లాడేది రాంగ్ మాట్లాడమాట. రాంగ్ మాట్లాడుతాడు, అదే తప్పు అన్నమాట. జనాలకి కాంగ్రెస్ ప్రభుత్వంలో మేలు జరుగుతుందా? ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వంలో మేలు జరిగిందంటారా? బడుగు బలహీన వర్గాలకి కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ అనమాట. అంతే. అన్ని ఎందుకు కాంగ్రెస్ పార్టీ కరెక్ట్? రేషన్ కార్డు ఇప్పుడు 10 సంవత్సరాలు రేషన్ కార్డు ఎవరికైనా పేదలకు ఇచ్చిండా? ఇవ్వలే. ఇప్పుడు మాట్లాడుతుండే ఇయ్యలే, అది ఇయ్యలే, ఇది ఇయ్యలే. మరి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏం చేసిండు? ఏం చేయలే. ఇప్పుడు వచ్చి
రేషన్ కార్డు ఇవ్వలే 2 నెలల్లో ఎట్లా రేషన్ కార్డు ఇస్తాడు ఇస్తాను చెప్తున్నారు అవుతుంది ఏమంటే ఎలక్షన్లు వచ్చినా కొన్ని పనులు చేసుకుంటూ వచ్చాడు 2 నెలల్లో అంతలో ఎలక్షన్ కోడ్ వచ్చింది అట్లా ఆ విధంగా చేసుకుంటూ వస్తాడు ఖచ్చితంగా చేస్తాడు ప్రజలకు కూడా నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీ వైపు జనాలు మొగ్గు చూపుతారు. రేపు ఎంపీ సీట్లు ఎన్ని వస్తాయి అంటారు మరి తెలంగాణ 14లో 100% 14 సీట్లు గెలవబోతుంది 17లో 14 గెలవబోతుంది అదేంటి ఒక్క సీటు రాదని ఆడ బీఆర్ఎస్ వాళ్ళు మొత్తుకుంటుంటే నువ్వు అన్ని వస్తాయి అంటావు ఎట్లా వస్తాయి అని అంత నమ్మకం ఏంది రేపు వస్తుంది గారు ఎందుకు జనాలకు ఏమనిపిస్తుంది జనాలు మార్పు కొట్టుకుంటారు ఇప్పుడు ఆయన గెలిచిన కాంచి మాకు రూపాయి పని కాలేదు జనాలు అల్లాడుతారు నీళ్ళు లేవు కరెంట్ లేదు అని మొత్తుకుంటారు మరి ఎట్లా సమ్మర్లో మనం ఎలక్షన్ జరిగింది సమ్మర్లో ఇప్పుడు సమ్మర్ వచ్చింది సమ్మర్లో ఎట్లా ఇది ప్రకృతి సంబంధించింది ఇది ఎవడో ఆయన వచ్చిందా రేవంత్ రెడ్డి వచ్చినందుకు ప్రకృతి సహజం ఎవరున్నా వస్తుంది కానీ ఆయన ఏంది అది ఈ ఎండాకాలం మనం రేవంత్ రెడ్డి అయితే తెచ్చిండు అన్నట్టు మాట్లాడుతున్నాం కరెక్ట్ కాదు ఒక ఎండాకాలం ఎండ వెళ్తూనే ఉంటుంది వానకాలం వాన వస్తూనే ఉంటుంది కానీ రేవంత్ రెడ్డి రావడానికి ఎండాకాలం వచ్చింది అన్నట్టు మాట్లాడుతుంది అది కరెక్ట్ కాదు అది పబ్లిక్ గమనిస్తారు ఆ విధంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు కేసీఆర్ వచ్చినా ఎండ వెళ్ళి టయానికి ఎండ వెళ్తుంది అంటారు ప్రకృతి సంబంధించి వర్షాలు లేక కొంచెం ఇబ్బంది ఉంది అది అందరికి తెలిసిన విషయం పబ్లిక్ కూడా తెలిసిన విషయమే కానీ ఇప్పుడు మన కేటీఆర్ మాట్లాడేది ఏంటంటే రేవంత్ రెడ్డి సీఎం అయినందుకే ఎండాకాలం వచ్చినట్టు మాట్లాడుతుంది ఆయన కాకుంటే రాదా మరి ఎండాకాలం రాదా అట్లా బయట ఇప్పుడు నేను అనేది ఏంటంటే కేంద్రంలో మనకు ప్రధానమంత్రి ఎవరు ఉండాలి మన ఈ తెలంగాణలో ముఖ్యమంత్రి ఎవరు ఉంటే ప్రజలకు మేలు జరుగుతుంది యువ లీడరు ఇప్పుడు మన రాహుల్ గాంధీ వస్తేనే కొంత పేద బడుగు వర్గాలకు న్యాయం జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు ఆ విధంగా ఖచ్చితంగా కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్రం వల్ల నరేంద్ర మోడీ వచ్చినాక రక్షణ రంగం చాలా డెవలప్ అయింది మన దేశాన్ని చాలా రక్షిస్తున్నారు మళ్ళీ మోడీ రావాలి అనుకుంటారు మరి మీరు ఎట్లా రాహుల్ గాంధీ వస్తారు అనుకుంటారు మీ ఏంది మీ కథ ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో అరాచకాలు చాలా జరిగింది ఆ విషయంలో ఎందుకు పట్టించుకోలేదు మన రాష్ట్రం డెవలపింగ్ ఉన్న రాష్ట్రం కాబట్టి మన రాష్ట్రంలో మంచిగా ఉంది దానికి దీనికి సంబంధం లేదన్నమాట ఖచ్చితంగా రాహుల్ గాంధీ యువకులు మొత్తం కాంగ్రెస్కి ఇప్పుడు మొగ్గు చూపుతారు అది నిదర్శనం ఏంటంటే తెలంగాణ ఎట్లా మార్పు వచ్చిందో కేంద్రంలో కూడా అంతే మార్పు వస్తుంది ఖచ్చితంగా మన తెలంగాణ రేపు ఎలక్షన్ ఏం జరగబోతుంది తెలంగాణలో ఖచ్చితంగా పబ్లిక్ అదే చెప్తున్నా 14 సీట్లు వస్తాయండి కాంగ్రెస్కి వస్తాయి కాంగ్రెస్ ఖచ్చితంగా 14 సీట్లు. నమస్తే ఏం పేరు అన్న నీ పేరు? నా పేరు రమణ. ఇప్పుడు రేపు ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా? అవునన్నా. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ముగ్గురు బరిలో ఊరు ఎవరు గెలిస్తే బాగుంటుంది ప్రజలకు? కానీ ఇక మన కేసీఆర్ మంచిగా అనిపిస్తుంది అన్న. కేసీఆర్ మంచిగా ఏం చేసిండు? కేసీఆర్ జర వాటర్ గిటర్ కరెంట్ మంచిగా ఇచ్చిర్రు, మంచిగా ఉందన్న ఆయన ప్రభుత్వమే. కానీ ఓడగొట్టారు. ఆయన మళ్ళీ వస్తే మంచిగా ఉంటుంది. కేసీఆర్ రావాలనుకుంటున్నారు? కేసీఆర్ రావాలి మళ్ళీ. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చాలా పథకాలు పెట్టారు కదా, ఫ్రీ బస్సులు అని అయ్యని అని చాలా పెట్టారు. ఏం పెట్టారన్న? ఆయన పెట్టిన కాడికి ఏదో 2 అమలు చేశారు కానీ తర్వాత అన్ని శూన్యమే కదా. కేసీఆర్ మళ్ళీ రావాలా, మళ్ళీ కేసీఆర్ రావాలంటారా? పైన మోడీ రావాలంటారా? మరి మోడీ అంటే రాహుల్ గాంధీ రావాలా? రావాలా. పైన రాహుల్ రావాలంట. మోడీ వద్దా? మోడీ వద్దు, రాహులే రావాలా. ఎందుకు మోడీ ఎందుకు వద్దు? చాలు చేసిన కాడికి చాలు. ఏం చేసిండని? అన్ని గ్యాస్ రేటు పెంచిండు, పెట్రోల్ రేటు పెంచిండు, అన్ని పెంచిండు. ఏం చేసిండు? గరీబ్ వాళ్ళకి ఏమైనా చేసిండా? అంతే. గరీబ్ వాళ్ళకి మోడీ ఏం చేసిండు చెప్పు? ఏం చేయలేదు. మారవాలా ప్రభుత్వం ఒకసారి మారాలి. పైన మారాలి. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి రావాలి. మళ్ళీ మన కేసీఆర్ రావాలా. తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి మళ్ళీ కావాలా. నమస్తే అన్న. పేరు? నా పేరు కొండలరెడ్డి గారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కదా? అవును. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో మరి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? భారతీయ జనతా పార్టీ బీజేపీ గెలవాలనుకుంటారు. ఎందుకన్నా బీజేపీ ఎందుకు గెలవాలనుకుంటారు? బీజేపీ ఎందుకు గెలవాలి అంటే బీజేపీ గెలిస్తే సెంటర్లో మనకు అన్ని విధాలా బాగుంటుంది. సో బీజేపీ తత్వం ఏంటంటే అందరినీ కలుపుకపోయే గుణం భారతీయ జనతా పార్టీలో ఉంటుంది. భారతీయ జనతా పార్టీ అంటే అందరినీ కలుపుకపోయి తత్వంగా మనందరినీ ఒకే విధంగా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు చూడండి, ఇప్పుడు పార్టీ వచ్చింది, రైతు బంధు అన్నారు, ఏది ఇప్పటి వరకు రైతు బంధు లేదు. రుణమాఫీ అన్నారు, అది కాలేదు.
ఏది చేశారండి కాంగ్రెస్ గవర్నమెంట్లో? ఒకటి కూడా కాలేదు ఇప్పటి వరకు. ఒక బస్ ఫ్రీ పెట్టారు, అది దానివల్ల ప్రయోజనం ఏముంది? మహిళలకు బాగా మేలు జరుగుతుంది అంటారు కదా, అది ఏమవుతుంది? అసలు ఫ్రీ బస్ పెట్టి మేమే పైసలు ఇచ్చిపోవడం అవుతుంది, మేము నిలబడకం అవుతుంది, మగవాళ్ళు నిలబడి పోవాల్సి వస్తుంది, పోవాల్సి చాలా వస్తుంది. ఇబ్బంది అవుతుంది. ఆ. చాలా మంచి మంచి పథకాలు పెట్టారు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, 6 గ్యారంటీలు కావచ్చు, ఇంకా చాలా పథకాలు ఉన్నాయి. మేము మాతోనే అవుతుంది, వాళ్ళతో ఏం కాదు, బీజేపీ వల్లనే కాదు, బీజేపీ చాలా దేశాన్ని దోసుకు తింటుంది, ప్రజలకు ఏం మేలు జరగదు అంటారు కదా కాంగ్రెస్. ఒకటండి, భారతీయ జనతా పార్టీ చేసినంత కాంగ్రెస్ ఏం చేసిందో చూపించమనండి. 110 ఏళ్ళ నుంచి రాజ్యంలో ఉన్నారు వాళ్ళు, ఒకటేది చేసిరో చూపించండి. ఈరోజు మీరు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఎన్ని అమలైనా ఎన్ని చేశారో చూడండి. ఎన్ని ఇంతవరకు ఏమైంది? శ్రీరాముని గుడి కానీ ఏది కానీ ఇప్పుడు ఇక్కడ కానీ ప్రతి ఒక్కరు కానీ చేయడం జరిగింది. ఇదే మన ఏం చేశారో చూపించమనండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు, ఏం చేసారో చూపించమనండి. 3 నెలలు అవుతుంది ఇప్పటి వరకు వచ్చి. ఏది రైతు బంధు, ఏది రైతు బీమా, ఏది? రైతులు అట్లే ఆగమైపోయింది. మాకు ఇప్పటి వరకు వాళ్ళేదండి, మేము ఏం చెప్పాలి? అది లిమిట్ పెట్టిండుగా, ఎకరం 2 ఎకరాల నోళ్ళకి వేసిండుగా కొంతమంది. ఎవరికి పడలేదండి, కొంతమంది పడ్డ ఎకరం 2 ఎకరాలు ఎక్కడ పడే అయితే అసలు పడ్డ రూపే లేదు. ఏది ఇంకా వేస్తా అంటుండగా మరి, రోజు రేపు అంటుండు, మరి వేస్తాడంటారా? ఆయన వేస్తాడో చేస్తాడో అది ఆయనకే తెలియాలి. అసలు ఇప్పటి వరకు రైతులకు ఏం మేలు జరగదు, ఏం మేలు జరగలేదు ఇప్పటి వరకు అయితే. ఇప్పుడు 6 గ్యారంటీలు వచ్చి మహిళలకు మంచిగా బస్సు ఫ్రీ, పైసలు మిగులుతున్నాయి వాళ్ళకి, ఎక్కడంటే అక్కడ పోతున్నారు. ఎందుకండి ఆ బస్సు ఫ్రీ పెట్టిండు, కరెక్టే అది పెట్టిండు. ఇప్పుడు మనం ఏమన్నా అంటామనుకో, ఆయన బస్సుకి వెళ్ళిపోతుంది, దానివల్ల ప్రాబ్లం ఎవరికైతుంది? ప్రాబ్లం ఎవరికైతుంది? అంతే కదా, ఎవరికైతుంది ప్రాబ్లము? కేంద్రం వల్ల మాత్రం ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టిండు, వాళ్ళు వెళ్ళిపోతారు. మేము అమౌంట్ పెట్టుకొని కూడా మేము బస్సులో మాకు బస్సు దొరకలేదండి. బస్సులో మేము అమౌంట్ పెట్టుకొని కూడా మేము నిలబడవలసి వస్తుంది. మొత్తం వాళ్ళే కొట్టుకుంటారు. చూడండి మీరు ఏడబోయినా, మీ రిపోర్టర్ చూడండి, ఎన్నైనా పోయి బస్సులో కొట్టుకుంటారు వాళ్ళు. బస్సు మంచిగా ఉందా బాగలేదా? ఫ్రీ అసలు వేస్ట్ సిస్టమ్, అది వేస్ట్ అంటారా ఫ్రీ బస్సు? సెంటర్లో ఎవరు రావాలంటారు? సెంటర్లో మోడీ రావాలండి. ఇప్పుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని బాగా కసిమీదురు గానా? రాహుల్ గాంధీ రాడండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, రాహుల్ గాంధీ వచ్చే ప్రసక్తి లేదు. మనకి లేదు రాజయోగం. లేదా? రాజయోగం లేదంటారా? ఎందుకు, ఏమన్నా యంత్రం ఇస్తే బాగుంటుందా? ఆయనకి రాజయోగం లేదు. మరి ఇప్పుడు మన తెలంగాణలో ముఖ్యమంత్రి ఎట్లా మరి కాంగ్రెస్ ప్రభుత్వం బాగుంటుందా, బీఆర్ఎస్ బాగుంటుందా, బీజేపీ బాగుంటుందా, ఎట్లా ఇక్కడ తెలంగాణ పరిస్థితి ఏంటి? మన తెలంగాణలో సరే కేసీఆర్ ఏం చేసిండో మనకు తెలియదు, కాకపోతే రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, ప్రతి ఒక్కటి ఇచ్చిండండి, అబద్ధం లేదు. ఆయన ఇప్పుడు చూడండి, పంట పొలాలు ఎండిపోతున్నాయి, కరెంట్ లేక కరెంట్ అవస్థలు వచ్చినాయి. ఏంది ఇది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, కరెంట్ కష్టాలు వచ్చేసినాయి, కరెంట్ కష్టాలు వచ్చేసినాయి, చాలా వరకు వచ్చినాయి. మీరు విలేజ్లో మొత్తం ఎంక్వైరీ చేయండి, ఎంతవరకు కష్టాలు వచ్చినాయో చూడండి. బీఆర్ఎస్లో ఇబ్బందులు ఏం లేవంటారు. బీఆర్ఎస్లో అప్పుడు ఇబ్బంది లేకుండా ఆయన ఏం చేసిండో ఏం చేయడం మనకు తెలియదు, కాకపోతే రైతులకు మాత్రం మేలు చేసిండు, ఉన్న అవసరం చెప్తున్నాను. అది కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని కష్టాలే ఉన్నాయి అంటారు. అన్ని కష్టాలే ఉన్నాయి, పొలం కూడా ఎండిపోయింది. తెలంగాణలో మళ్ళీ ఇప్పుడు ఏం పార్టీ రావాలనుకుంటారు? మేము బీజేపీ రావాలండి. తెలంగాణలో కూడా బీజేపీ రావాలా, సెంటర్లో బీజేపీ రావాలండి. సెంటర్లో కూడా బీజేపీ. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఈ పండుగ ఏందో ఈ గోల్ ఏందో కానీ కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు దగ్గర పోరు మీద తిప్పుతారు బండ్లు. మరి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు? నాకైతే కాంగ్రెస్ రావాలి. కాంగ్రెస్ రావాలనుకుంటారా? కాంగ్రెస్ ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పదవులనే ఉంది అధికారం వల్ల, ఇంకా వచ్చి అంటే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ రావాలి. ఇప్పుడు తెలంగాణలో ఆల్రెడీ కాంగ్రెస్ ఉంది, ఆ పైన కూడా కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నాను. ఎందుకన్నా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చాలా పనులు చేసిర్రు కదా, నీళ్లు, నిధులు, కరెంటు చాలా పనులు చేసిర్రు, మరి ఎందుకు కొట్టిర్రు? అసలు ఆయన ప్రభుత్వం ఎందుకు ఇట్లా అయింది? నాకు సగము రైతు బంధు రుణమాఫీ అయింది, రుణమాఫీ నాకు కాలేదు. అంత చాలా మంది ఉన్నారు కదా, రుణమాఫీ నీకు కాలేదని కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నాను. సగం రైతు బంధం సగం అయింది, వచ్చింది, సగం రాలేదు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కదా, మనకు ఏ ప్రభుత్వం వస్తే ప్రజలకు మేలు జరుగుతుంది అనుకుంటారు అన్న? కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. కాంగ్రెస్ వస్తే బాగుంటుంది అనుకుంటారు. ఆల్రెడీ ఇప్పుడు మన తెలంగాణలో కాంగ్రెస్ ఉంది కదా,
ఎందుకంటే నిరుద్యోగులు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది. నోటిఫికేషన్లు ఇస్తలేరు. మన బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే 10 ఏళ్ళ నుంచి నోటిఫికేషన్లు వేయడం రాలేదు. అలా మళ్ళా పేపర్ లీకేజీలు అయినాయి. గ్రూప్ 1 వాయ్, గ్రూప్ 2 వాయ్, గ్రూప్ 3 వాయ్. ఇంకే మనకి ఇప్పుడు ఏంటంటే ఈ ప్రభుత్వం అన్న నిరుద్యోగులకు మనకి మేలు చేస్తే మనం గుర్తుపెట్టుకుంటాం. ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది, మనకి ఇప్పుడు ఉద్యోగాలు వస్తాయన్న ఆశతోటి మేము కాంగ్రెస్కి వేయడము మా బాధ్యతగా వహిస్తున్నాం. సెంట్రల్లో లేదుగా కాంగ్రెస్, సెంట్రల్లో బీజేపీ ఉంది. ఇక సెంట్రల్లో ఎవడు ఉంటేంది, రాజు ఉంటేంది, దొర ఉంటేంది, కానీ మన దగ్గర మాత్రం సెంట్రల్లో అంటే కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది. ఎందుకంటే అధిక ధరలు అయిపోయినాయి, పెట్రోల్ ఎక్కువైపోతుంది, నిరుద్యోగులు ఎక్కువైపోతారు. ఇప్పుడు మధ్యతరగతి బతకాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంది. ఏం లేదు, ఏం చేసిండు, తీసుకోపోతుండు కార్పొరేట్ చేతిలో పెడుతుండు, మన బతుకులు తీసుకోపోతుండు. ఏం జరుగుతలే, ఏమి ఇచ్చిండో చెప్పమనండి కాంగ్రెస్ని, ఏం తెచ్చిండు. ఇప్పుడు బీజేపీ తెచ్చింది ఏంటి, మనకి ఇచ్చింది ఏంటి? కాంగ్రెస్ ఏంటంటే మనకి అన్ని సవలతు ఇస్తుంది, రేట్లు తగ్గిస్తుంది, అన్ని విధాలుగా తగ్గిస్తుంది అని నేను ఆశపడుతున్నాను. అంతే కాంగ్రెస్ రావాలని కాంగ్రెసే రావాలి.